ఈ సమాజంలో సైంటిస్టులుగా మీరు ఉన్నారు. ఇవాళ బీజేపీ విధానం మీరు ఆలోచన చేయండి. ఈ ఎన్నికలు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాదు, ఈ ఎన్నికలు 70 సంవత్సరాలు అమలు చేసిన రిజర్వేషన్లను రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ కంకణం కట్టుకొని ఈరోజు ఆ ప్రయత్నం చేస్తుంది. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ విధంగా అయితే బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో సముద్రం పక్కన సంసారం పెట్టుకుంటామని దేశంలోకి వచ్చారు, వ్యాపారం ముసుగులో దేశమంతా విస్తరించారు. భారతదేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ ఆక్రమించుకున్నది, బ్రిటిష్ వాళ్ళ చేతులకు ఈ దేశం పోయింది. వందల సంవత్సరాలు ఈ దేశాన్ని పట్టి పీడించి మనల్ని బానిసలుగా మార్చి మనల్ని దోచుకున్న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సూరత్ నుంచే వచ్చింది, గుజరాత్ నుంచే వచ్చింది. మిత్రులారా, ఇవాళ కూడా మళ్ళా అదే సూరత్ నుంచి అదే గుజరాత్ నుంచి నరేంద్ర మోడీ అమిత్ షా బయలుదేరిండు. ఈస్ట్ ఇండియా కంపెనీని ఆదర్శంగా తీసుకున్నారు. ఆనాడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఈ దేశంలో రిజర్వేషన్లు లేవు. ఇవాళ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ వాళ్ళని ఆదర్శంగా తీసుకొని రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలకు అన్యాయం చేయాలని ఇవాళ కంకణం కట్టుకున్నారు. అందుకే మిత్రులారా, మీడియా సోదరులారా, బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ. వాళ్ళ ఎజెండా బ్రిటిష్ వాళ్ళ ఎజెండా. వాళ్ళ ఎజెండా ఈ దేశంలో రిజర్వేషన్లను రద్దు చేసే ఎజెండా. నేను అంటున్న కాంగ్రెస్ వాళ్ళు భారతీయ జనతా పార్టీ అట ఏం పార్టీ? బ్రిటిష్ పార్టీ. బ్రిటిష్ పార్టీ అట మాది. నవ్వుకుంటారు తెలుగు అక్కడ నుండి కూడా ఇవ్వనమాట నమ్ముతారా? భారతీయ జనతా పేరునే భారతీయ జనతా పార్టీ ఉన్నది, పేరునే భారతీయత ఉన్నది. మాకు మా పార్టీ స్టార్ట్ చేసి ప్రారంభించింది ఎవరు? అటల్ బిహారీ వాజ్పేయి. పక్కా ఈ దేశ భక్తి నుండి ఈ దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన గొప్ప దేశభక్తుడైన అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ప్రారంభించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. డౌట్ ఏం లేదు కదా? మా పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, దేశ ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎవరు ప్రారంభించిన వ్యవస్థాపకు తెలుసా మీకు? ఎవరు చెప్పు? తెలుసా ఎవరికైనా? ఏఏ హ్యూమ్. ఏం పేరు? ఏఏ హ్యూమ్. అనే ఆ పేరు అనొస్తుందా? నాకు మీకు అనొస్తుందా? ఆ పేరే అనరాలే, ఏఏ హ్యూమ్ అంటారు. ఏఏ హ్యూమ్. ఇవాళ ఆఫీసులో ఫోటోలు ఉంటాయి. మీకు ఎప్పుడు ఆయన పేరున్నారా? ఆయన చూసిరా? ఆయన ఏ దేశం కూడా తెలుసా? ఆయన బ్రిటిష్ ఆయనే. కాంగ్రెస్ పార్టీ ఎవరు ప్రారంభించారు? ఏఐ హ్యూమ్. కాంగ్రెస్ పార్టీని ప్రారంభించినటువంటి వ్యవస్థాపకులు ఎవరు అంటే ఏఐ హ్యూమ్. ఆయన బ్రిటిష్ సంబంధించిన వ్యక్తి ప్రారంభించింది. ఆయన ఇలా కాంగ్రెస్ పార్టీ పేరుకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, కానీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏంటి అంటే ఇటలీ నేషనల్ కాంగ్రెస్. ఆ బీజాలన్నీ ఇక్కడి కావే, ఆ బీజాలు ఇక్కడి కావు, ఇటలీ బీజాలు అవన్నీ కూడా.